అనగనగా సుమిత్రాపురం అనే ఒక అందమైన మారుమూల పల్లెటూరుండేది. ఆ ఊరిలో దుర్గమ్మ, సత్తయ్య దంపతులు నివాసముండేవారు. ఆ దంపతులిద్దరూ ఇంటి దగ్గరే ఉండి కోళ్ల వ్యాపారం చేస్తూ ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు పొద్దున్నే కోళ్లను సంతలో అమ్మడానికని సత్తయ్య వెళ్తూ ఉండగా ఆ ఊర్లో ఉండే రంగారావు సత్తయ్యకి ఎదురుపడి, ఏంటి సత్తయ్య, నీ కోళ్ల వ్యాపారం ఎలా సాగుతోంది? ఊర్లో అందరూ మాట్లాడుకుంటే విన్నాను. నీ దగ్గర కోళ్లు చాలా బాగుంటాయట. పైగా అందరూ కూడా నీ దగ్గరే కోళ్లను కొనడానికని ఇష్టపడుతున్నారట. నీ దగ్గర అన్ని రకాల కోళ్లు ఉన్నాయట కదా. ఏం బాగుండడం వల్ల రంగారావు, నువ్వు చెప్పినట్టు నా కోళ్ల వ్యాపారం 3 పువ్వుల 6 కాయలు అన్నట్లుగానే సాగేది. కానీ ఈ మధ్యన మన ఊరి చుట్టూ ఒక మాయదారి పులి తిరుగుతుంది కదా, దాని కన్ను నా కోళ్ల మీద పడింది. అది నా కోళ్లను ప్రతిరోజు తినడానికి వస్తుంది. దాని నుండి నా కోళ్లను తప్పించలేక నా తల ప్రాణం నాకు తోకకొస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రంగారావు సత్తయ్యతో, అలాగా, ఆ పులి ఊర్లో ఉండే పశువులను, మనుషుల్ని తినడానికి వేటాడి భయభ్రాంతులకు గురి చేస్తుందనుకుంటున్నాను. ఆ చిన్న ప్రాణాలైన కోళ్లను కూడా తినేస్తుందన్నమాట. ఏదో ఒక మార్గం ఆలోచించి దాని బారి నుండి మన ఊరిని, మన ఊరి ప్రజల్ని, ఈ మూగ ప్రాణాలని కాపాడాలి అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ సంతకు వెళ్తారు. అలా సంతకు వెళ్ళాక అక్కడ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు దుర్గమ్మ సత్తయ్యతో, అయ్యా, నిన్న నువ్వు సంతకెళ్ళినప్పుడు మన ఊరి జమీందారు వచ్చాడు. ఆయనకొక మంచి 10 కోళ్లు కావాలంట. వాళ్ళింట్లో ఏదో శుభకార్యం ఉందంట. అలాగా, డబ్బులిచ్చాడా మరి? లేదయ్యా, డబ్బులు అడిగేసరికి కోళ్లు తెచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. ఓహో అలాగా, సరే, నేను రేపు పొద్దున్న సంతకెళ్ళినప్పుడు ఒక మంచి 10 కోళ్లను తీసుకొని వస్తానులే. అలాగే కాని అయ్యా, ముందు కాస్త అన్నం తిందు గానిరా. ఆ మాట విన్న సత్తయ్య కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయడానికని కూర్చుంటాడు. భార్యాభర్తలిద్దరూ భోజనం చేసేసి నిద్రపోతారు. ఇంతలో సత్తయ్య హఠాత్తుగా ఉలిక్కిపడి లేచి దుర్గమ్మతో, ఓసై దుర్గా, నువ్వు కూడా నాతో పాటు నిద్రపోయావా? అయినా ఇలా ఇద్దరం కలిసి నిద్రపోతే ఆ పులొచ్చి మన కోళ్ళన్నిటినీ కూడా ఒక్కసారి మింగేస్తుంది. వెళ్ళవే, వెళ్ళు. కాస్త ఆ పులి కోళ్ళను తినడానికి రాకుండా దానిని కాస్త గమనిస్తూ ఉండవే. అయ్యా, పొద్దునంతా ఈటి పని చేసి బాగా అలసిపోయానయ్యా. ఈ రోజుకి నువ్వే ఆ పులి మన కోళ్ళను తినకుండా కాస్త చూస్తుండయ్యా. ఆ మాట విన్న సత్తయ్య చేసేదేమీ లేక గబగబా నిద్రలేచి కోళ్లను కట్టిన దగ్గరికి వచ్చి చూస్తాడు. ఇంకా అప్పటికే పులి అక్కడికి రాదు. అది గమనించిన సత్తయ్య అక్కడి నిద్రమోహంతో కూర్చొని కాసేపు కునుకు తీస్తాడు. అలా తెల్లవారిపోతుంది. ఇంతలో దుర్గమ్మ ఇంట్లో లోపల నుండి బయటకొచ్చి సత్తయ్యని నిద్ర లేపుతూ, ఏమయ్యా, నిన్ను ఇంట్లో నుండి నిద్రలేపి పులి కోళ్లను తినకుండా కాపలా కాయమంటే నువ్వు బయటకొచ్చి ఇలా గురకలు తీస్తూ కుంభకర్ణుల్లా నిద్రపోతావా? చూడట్టు, ఆ పులి నువ్వు పడుకున్న సమయంలో వచ్చి ఆ జమీందారికి మనం ఇస్తామన్న కోళ్లను తినేసి వెళ్ళిపోయింది అని కాస్త కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు సత్తయ్య, ఓసై దుర్గమ్మ, నేను ఇంతవరకు మెలకువలోనే ఉన్నానే. ఒక్క క్షణం అలా నిద్రలోకి జారుకునే లోపే ఆ పులి వచ్చి కోళ్ళనన్నిటిని కూడా తినేసింది. ఆ పులి మన ఊరు వదిలి ఎప్పుడు పోతుందో గాని మనకంతవరకు ఈ పాటలు తప్పేలా లేవు అని బాధపడుతూ అంటాడు. అప్పుడు దుర్గమ్మ, అదంతా తర్వాత సంగతి. ఆ జమీందారు కాసేపట్లో తనకిస్తామన్న 10 కోళ్లను తీసుకెళ్లడానికని వస్తాడు. ఇంతకీ అతనికి ఏం సమాధానం చెప్పాలో అది ఆలోచించు. ఇలా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో జమీందారు అక్కడికొచ్చి, సత్తయ్య, నేను అడిగిన 10 కోళ్లను సిద్ధం చేశావా? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నా 10 కోళ్లు నాకిచ్చేయి. ఆ కోడి కూర తిన్న ప్రతి ఒక్కరూ దీనిని ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అని అడిగేలా ఉండాలి. వాటి రుచి. అలాంటి కోళ్లను తీసుకొచ్చావో మరి? ఆ మాట విన్న సత్తయ్య తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాక, జమీందారు గారు, అది అది అని కాస్త సంకోచిస్తూ ఉండగా ఇంతలో దుర్గమ్మ కల్పించుకుని, అయ్యా జమీందార్ గారు, మీరడిగినట్టుగానే మంచి రుచి కలిగి ఉండే 10 కోళ్లను నిన్ననే మా ఆయన సంతకెళ్ళి తీసుకొనొచ్చాడయ్యా. వాటిని సాలలో కూడా కట్టాడు. రాత్రే మన ఊరి పొలాల్లో తిరుగుతున్న పెద్ద పులొచ్చి వాటిని ఒకేసారి తినేసింది. అందుకే మా ఆయన మీకేం చెప్పాలో అర్థం కాక అలా తడబడుతున్నాడయ్యా. ఆ మాట విన్న జమీందారు కాస్త కోపం పడుతూ, అదేంటి దుర్గమ్మ అలా అంటావు? నేను నిన్ననే చెప్పాను కదా, నా ఇంట్లో శుభకార్యం ఉంది, దానికి మంచి కోళ్లు కావాలి అని.
ఇప్పుడు నేను ఆ శుభకార్యానికి కక్క ముక్క పెట్టకపోతే నలుగురు నన్ను ఏమనుకుంటారు? నేను గాని కోడికూర పెట్టకపోతే నలుగురిలో నా పరువు పోతుంది కదా. నిన్న మీరు నాకు ఈ రోజు పొద్దునకే 10 కోళ్లు ఇస్తానని ఒప్పుకున్నారు కదా. కావున మీరేం చేస్తారో తెలియదు. నాకు ఒక అరగంటలో నేను అడిగిన 10 కోళ్లు నా ముందుండాలి అని చాలా గట్టిగా చెప్పి డబ్బులు కూడా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు దుర్గమ్మ సత్తయ్యతో, అయ్యా, మన ఊరి జమీందారు గురించి నీకు తెలిసిందే కదా. ఈయన మనిషి ఎంత మంచోడో అంత కోపిస్తోడు. ఆయనకు గాని కోపం వస్తే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. కాబట్టి నువ్వే మరలా సంతకెళ్ళి కాస్త మంచి రకం కోళ్లు తీసుకొనొచ్చి ఆయనకి ఇవ్వయ్యా అని సత్తయ్యకు నచ్చ చెప్పి సంతకు పంపిస్తుంది. అలా సత్తయ్య సంతకు వెళ్లి ఒక మంచి 10 కోళ్లను తీసుకొనొచ్చి జమీందారుకిస్తాడు. ఆ కోడి కూర తిన్న వాళ్ళందరూ జమీందారు పెట్టిన భోజనాలు చాలా బాగున్నాయని గొప్పగా పొగుడుతారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు జమీందారు సత్తయ్య దగ్గరికి వెళ్లి, సత్తయ్య, నువ్వు నా ఇంట్లో శుభకార్యం ఉందని చెప్పి 10 కోళ్లను అడిగితే చాలా మంచి రకం కోళ్లను తెచ్చావు. ఆ కోడి కూర తిన్న వాళ్ళందరూ వంటలు చాలా బాగున్నాయని చాలా గొప్పగా పొగిడారు. కావున ఇదిగో ఈ డబ్బులు తీసుకో. అదేంటి జమీందార్ గారు, ఆ రోజే మీరు దుర్గమ్మకి డబ్బులు ఇచ్చేశారు కదా, మరలా ఎందుకు మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు? మరేం పర్వాలేదులే సత్తయ్య, ఆ రోజు నేను నీకు 10 కోళ్లను సిద్ధంగా ఉంచమని చెప్పాను. నా కోసం నువ్వు 10 కోళ్లు తెచ్చి ఉంచావు. వాటిని పులి వచ్చి తినేసింది కాబట్టి నువ్వు ఆ 10 కోళ్ల డబ్బులు నష్టపోయి ఉంటావు. కానీ నేను చెప్పిన వెంటనే మరలా రెండోసారి నువ్వు నా కోసం సంతకు వెళ్లి కోళ్లను తీసుకుని వచ్చావు. అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి నేనే నీకు డబ్బులు ఇస్తున్నాను. అదేంటి జమీందార్ గారు, నా అజాగ్రత్త వల్ల పొరపాటు జరిగితే మీరు దానికి డబ్బులు ఇవ్వడం ఏంటయ్యా? అలా ఏం కాదులే సత్తయ్య, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు అంత మంచి రకం కోళ్లు గాని నాకు తెచ్చి ఇవ్వకపోతే ఈ రోజు నా బంధువుల ముందు నాకు అంత పేరు వచ్చేది కాదు. దానికి ప్రతిఫలంగా నీకు ఇస్తున్న చిన్న కాననుకో అని సత్తయ్యకి ఆ డబ్బులిస్తాడు. అప్పుడు సత్తయ్య ఆ డబ్బులు తీసుకుని ఇంటికెళ్ళి దుర్గమ్మకి చూపిస్తాడు. అప్పుడు దుర్గమ్మ సత్తయ్యతో, అయ్యా, నేను ముందే చెప్పాను కదా, ఆ జమీందారికి కొంచెం కోపం ఎక్కువ, అంతేకాని మనసు మాత్రం మంచిది. పోనీలే, ఎలాగో ఒకలాగా మన కోళ్ల డబ్బులు నష్టపోకుండా మనకొచ్చేశాయి. అలా అనక దుర్గా, ఈ రోజైతే ఆ జమీందారు మనం నష్టపోకుండా ఆ డబ్బులు ఇచ్చేశాడు. కానీ రేపు కూడా అప్పులు వచ్చి మళ్ళీ మన కోళ్ళని తినేస్తే మన పరిస్థితి ఏంటే? దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. ఎలాగైనా ఆ పులిని మన ఊరు నుండి వెళ్లగొట్టాలి. మళ్ళీ మన ఊరు రావాలంటే ఆ పులి భయపడిపోవాలి అని పులిని వెళ్లగొట్టే మార్గం గురించి దీర్ఘంగా ఆలోచిస్తాడు. అలా రాత్రైపోతుంది. అలా భార్యాభర్తలిద్దరూ భోజనం చేసి పడుకుంటారు. ఇంతలో సత్తయ్య లేచి కోళ్ల దగ్గరికి కాపలా కోసం వెళ్తూ ఉండగా దుర్గమ్మ సత్తయ్యతో, అయ్యా, నేనా పులి మన కోళ్లను తినడానికి రాకుండా కాపలా కాస్తాను. నువ్వు పడుకో. నువ్వు అసలే నిద్ర ఆపుకోలేవయ్యా. మొన్న కూడా నువ్వు కాసేపు కునుకు తీయడం వల్లే 10 కోళ్లను ఆ పులి వచ్చి తినేసింది అని అనుకుని వెళ్ళిపోతూ ఉండగా అంతలో సత్తయ్య దుర్గమ్మతో పాటు ఇలా వెళ్ళి, ఓసై దుర్గా, ఈ రోజుతో ఆ పులి బెడద మనకు వదిలేయాలి. ప్రతిరోజు ఇలా రాత్రులు నిద్ర లేకుండా ఆ పులి ఎట్నుండి వచ్చి మన కోళ్ళని తినేస్తుందా అని భయపడకుండా ఆ పులే మన కోళ్ల వైపు రావడానికి భయపడేలా చెయ్యాలి అని అనుకుని ఒక పెద్ద కర్రకి నిప్పంటించి ఒక పెద్ద గడ్డి మోపు కోళ్లకి కాస్త దూరంగా పెట్టి దానిని ఆ నిప్పుతో అడ్డిస్తాడు. అలాగే ఆ పెద్ద కర్రని కూడా అక్కడే భూమిపై పాతుతాడు. ఇంతలో ఎక్కడ్నుండో ఆ పులి కోళ్లను తినడానికని మెల్లగా నక్కి నక్కి వస్తూ ఉంటుంది. ఆ పులి కోళ్లకు దగ్గరగా వస్తూ ఉండగా అక్కడున్న ఆ పెద్ద మంటను చూసి పులి భయపడిపోయి వెనక్కి తిరిగి పారిపోతుంది. అప్పుడు దుర్గమ్మ అది చూసి సత్తయ్యతో, అయ్యా, ఆ పులి చాలా భయపడిపోయిందయ్యా. దాని పరుగు చూస్తే అర్థమవుతుంది. అది ఎంత భయపడిందో. ఇక మీదట అది మన కోళ్లను తినడానికి రానే రాదయ్యా. అవును, ఖచ్చితంగా అది మన కోళ్ల వైపే రాదు. పోనీలే, ఈ రోజు నుంచైనా రాత్రులు ఆ పులి వచ్చి ఈ కోళ్లని ఎక్కడ తినొస్తుందోనని ఆ కోళ్లకి కాపలా కాయకుండా హాయిగా పడుకోవచ్చు అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దుర్గమ్మ కూడా వెళ్ళిపోతుంది. అలా సత్తయ్య పులికి నిప్పుని చూపించి పులిని భయపెట్టి ఊరు నుండి తరిమి కొట్టి తనకే కాదు ఊర్లో అందరికీ చాలా ఉపకారం చేస్తాడు. అలా ఆ రోజటి నుండి సత్తయ్య పులి వచ్చి తన కోళ్లను ఎక్కడ తినేస్తుందని భయపడకుండా కోళ్ల వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు.